ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు? అసలు ఏం జరిగిందో చెప్పు. నీ కూతురు చేసిన తప్పుని నీ అల్లుడు కళ్ళారా చూశాడంట కదా, అందుకే ఇంట్లోంచి గెంటేశాడంట కదా. శివకి కావేరికి పెళ్లి చెయ్యాలని ఒకప్పుడు అనుకున్నారు కదా. పాపం అందుకే బావను వదల్లేక మొగుణ్ణి వదిలేసొచ్చి ఇక్కడే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇదంతా ప్రస్తుతం ఇద్దరి ముగ్గురు దగ్గరే ఆగింది. ఇలాగే వదిలేస్తే రేపు వీధంతా కావేరికి మీకు ఏదో సంబంధం ఉందనుకుంటారు. స్నేహ, ఇదంతా అత్తయ్య ముందే జరిగింది కదా, తను ఎంత బాధపడుతుందో. నేను వెంటనే వెళ్ళి బాధపడద్దని చెప్తాను. ఆగండి. మీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా మీరు మీ అత్తయ్య బాధ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఇంటి పరువు గురించి ఆలోచించట్లేదు. కావేరి సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్జున్కి దూరం అయిపోతుంది. మీరెవ్వరూ కూడా తన కాపురాన్ని సరిచేయాలని చూడట్లేదు. స్నేహ, కావేరి బాధలో న్యాయం ఉంది. తను కూడా అర్జున్ దగ్గరకు వెళ్ళను అనటం లేదు. కేవలం తనే వచ్చి పిలవాలని అంటుందంటే అందులో న్యాయం ఉంది కదా. న్యాయం గురించి ధర్మం గురించి ఆలోచించే టైం ఇది. ఒక్కసారి వెళ్ళి అర్జున్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే సరిపోతుంది కదా. కావేరి కాపురం చక్కబెట్టాల్సింది పోయి మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి? ముందు కావేరిని ఒప్పించి కాపురానికి పంపించండి. చూడు, నీకొక విషయం అర్థం కావట్లేదు. అంత నిందని ఏ ఆడపిల్ల మాత్రం ఎలా భరిస్తుంది చెప్పు? ఈరోజు అర్జున్ ఒక్కడే నింద వేశాడు. రేపు ఊరంతా ఆ నిందే నిజమంటుంది. అప్పుడేం చేస్తారు? నాకర్థం కానిది ఒకటేనండి.